సతతము నిన్ను మది నిలిపిన చాలును పొమ్మన్నది గురుపాద సన్నిధి స్థిరమైన పెన్నిది గురు తప్పని నిజ భక్తునికే కలదు స్థానమన్నది. వాళ్ళందరూ జపాలు చెప్తే నువ్వు జపం చేయకుండా కూర్చున్నావేమయ్యా. జపములేల తపములేల సాధన సంపదలేల సతతము నను మది నిలిపిన చాలును పొమ్మన్నది గురుపాద సన్నిధి స్థిరమైన పెన్నిది గురు తప్పని నిజ భక్తునికే కలదు స్థానమన్నది. చెప్పుడు మాటలు విని చెడిపోకుమన్నది చెప్పుడు మాటలు విని చెడిపోకుమన్నది ఎన్నటికీ నేనే నీ ఏడు గడనన్నది. ఓహోయ్ చెప్పుడు మాటలు విని చెడిపోకుమన్నది ఎన్నటికీ నేనే నీ ఏడు గడనన్నది ఇది తప్పదు నిజమన్నది గురుపాద సన్నిధి స్థిరమైన పెన్నిది కులశైలములే పెళ్ళగిల్లి వచ్చిన జలరాసులే పొంగి ప్రళయమే వచ్చిన చెలించని నిజ భక్తునికే కలదు స్థానమన్నది ఎన్నటికీ నేనే నీ ఏడు గడనని అన్నది. అంటే ఎట్లా ఉండాలంటే గురుపాద సన్నిధి స్థిరమైన పెన్నిది గురు తప్పని నిజభక్తునికి కలవకు స్థానం. మీ దుంపలు లేక చెప్పుడు మాటలే వింటారు మీరు. ఇంత చేసుకుంటారు ఇంట్లో చక్కగా మొగుడు కొండి పెడతారు, ఎంతో చక్కగా చేస్తారు. ఏమోయ్ నీ మొగుడు మాట వింటున్నాడా లేదా, మీ అత్త ఎట్టాటిదో అంటారు. అక్కడ అగ్గిపుల్ల గీసేస్తారండి. ఈ కోడళ్ళు ఉన్నారే వీళ్ళ దుంపల దగ్గర అప్పుడే వస్తారండి. ఏబిసిడీలు చదివి వస్తారండి. ఏబిసిడీలు వస్తారండి. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ ఏదో చదువుతారండి. చదివేసేసి పక్కింటి వాళ్ళు చెప్తారు మీ అత్త ఎట్టా అంటాను. పాప వీడి దుంప దగ్గర పెళ్లి చేసుకున్నాడు చెప్పేస్తాడు మా అమ్మ ఎట్టా మా నాన్న ఎట్టా అని. అయిపోయిందండి అగ్గిపుల్ల అక్కడే రెడీ అయిందండి. అసలు ఒక ఇంటికి కోడలు వెళితే ఎట్లా ఉండాలి, ఒక గురువు దగ్గరికి ఒక ఆశ్రమానికి ఒక భక్తులు వెళ్తే ఎట్లా ఉండాలి, ఆ స్థిరమైన భక్తి కలిగి ఉండాలి. ఒక కోడలు ఒక అత్తగారింటికి వెళ్తే ఎట్లా ఉండాలి తల్లి ఆడపిల్లలకి నేర్పండి. అసలు ఆడపిల్ల అత్తగారింటికి వెళ్ళిందంటే మన పిల్ల కాదండి, మన ఇంటి పేరా, మనం చస్తే నీళ్ళు కూడా పోసుకోదు. ఎందుకంటే మళ్ళీ చింతకాయలాగా గీక్కోవటం వాటిని ఎట్లా ఉంటుందో తెలుసండి. మీ బతుకులు ఎట్లా ఉంటుందండి. పాపం ఒక ఇంటికండి పాపం కొత్తగా పెళ్ళయిందండి. కొత్తగా పెళ్ళయితేనండి పాపం సరే పాపం ఈ మొగుడు పిల్లలు గమ్మును ఊరుకున్నారా. భారతమ్మ గారు భర్త అల్లుండి కొత్త అల్లుడు అని పిలిచిందండి ఈవిడ. కొత్త అల్లుడు అని పిలిచి ఆ పాటికలు వచ్చాడండి. ల్యాప్టాప్ తీసుకొని వచ్చాడండి. అంటే ఇంటి నుంచి పని చేసుకోవచ్చు. వచ్చేసి పాపం సంక్రాంతికి వచ్చాడండి. పాపం భోగి, సంకురాత్రి, కనుమ పండుగ. పాపం అల్లుడు వచ్చాడని పాపం ఆ వికార ఆకారాలు ఉన్నాయండి. పాపం ఇవి ఉంటాయి కదండి మాంసాహారాలు, అవి తీసుకొచ్చి అల్లుడికి బాగా వండి పెట్టేసిందండి ఈవిడ. పాపం పంచపక్ష పరవణ అరిసెలు, బూరెలు, కాస్త చక్రాలు, కాస్త జంతికలు, అతిరసాలు అన్నీ వండారు. అన్నీ వండి పెట్టి కాస్త కమ్మకు తిన్నాడు చిత్రాన్నము, కాస్త పొంగలి, ఇంకా అవి కూడా చేశారండి. వడలు ఇంకేమేమి ఉంటాయండి మనకి, ఇంకా అంతకు మించి మనకు తెలియదండి. పాపం ఎల్లుడు బాగా తింటున్నాడండి. 3 పూటలు అందిస్తా ఉందండి. తింటా ఉన్నారు, ల్యాప్టాప్ చూసుకుంటున్నాడండి. 3 రోజులు అయింది, 4వ రోజు అయింది, 5వ రోజు అయింది, వారం రోజులు అయింది. అవసరలేదండి. ఎన్ని రోజులు ఉండి పడతాండి దుంపదగా. ఏమో ఏమిటి అల్లుడు వెళ్ళట్లేదు అని చెప్పారు. వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి. మీ రామా నీ కార్యం నువ్వు చేసే రామా. మైక్ పెట్టుకోవద్దు, మామూలుగా చేసే మైక్. నేను ఇక్కడ వాగుతున్నాను, మైక్ పెట్టొద్దు. అందరికి దూపం దీపం అనుకుంటే వెళ్ళిపోయింది. సరే పాపం ఏమైందండి. సరే ఏమిటి ఏం చేసిందండి, ఏమిటి క్వాలిటీ అదేంటంటే మనం అల్లుడిని పిలిస్తే ఎట్లా అండి. ఇన్ని కూరలు వండలేము కాబట్టి ఈ రోజు కాస్త బీరకాయ పప్పు, కాస్త ఏదో సొరకాయ కూర అన్నారు. పాప అల్లుడు పాప తిన్నాడండి. మళ్ళీ మామిడికాయ పచ్చడి వేద్దాం అనుకుందండి. సరే దానికి కూడా కదలేదండి. ఇట్లా కాదు మన దొడ్లో చింత చెట్టు ఉందో చింతకాయలు పోతాను, చింత తొక్కేసి పెడదాం అనుకుంది. వీడు అనుకున్నాడు చింత తొక్కేసి పెట్టినా నేను వెళ్ళను అనుకున్నాడండి. సరే పాపం ఒక ప్లాన్ వేద్దామని పిలుచుకున్నారండి. భార్య భర్తలు అల్లుడిని పిలిచారు.
ఏమండి పాపం మీ ఇంటికాడ వాళ్ళు ఇన్ని రోజులు మీరు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి మీ తల్లి తండ్రి మీ అన్న తమ్ముళ్ళు అక్కా చెల్లెళ్ళు ఏమైనా కోపం వస్తేమో వాళ్ళు ఇబ్బంది పడతారేమో అల్లుడు గారు అని. అత్తగారండి మామగారు మీరు ఏం భయపడబాకండి, వాళ్ళకి లెటర్ రాస్తానండి రమ్మని అని చెప్పాడు. అయిపోయిందండి, కొంప మునిగిపోయింది. వీడికి పెట్టేది కాక వాళ్ళని కూడా రమ్మన్నాడు. రమ్మని చెప్తాను, అయ్యో అంత పని చేయకండి, ఏదో చూసుకుందాం లేదా. సరే పాపం ఎట్లా చేద్దాం అర్థం కాక ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడు పోవట్లేదు. సరే గోడ మీద రాశాడండి మసిగొగ్గుతో, అతిథి 3 రాత్రుల కంటే ఎక్కువ ఉండరాదు అని. నీళ్ళు కాసుకొని బాత్రూమ్కి వెళ్ళాలి కండి, ఆ బాత్రూమ్ మీద మసిగొగ్గు చూస్తే రాస్తారు భార్యాభర్తలు అనుకుని ప్లాన్తో. అతిథి 3 రాత్రుల కంటే ఎక్కువ ఉండరాదు. వాడేం చేశాడని పక్కన పెళ్లి తీసుకొని ఏం చేశాడు, మసిపప్పు తీసుకొని అలాగే అత్తగారు మామగారు సంకురాత్రి శివరాత్రి నవరాత్రి 3 రాత్రి ఉంటాను అన్నాడు. ఇంకెక్కడ పోతారండి అంటే దీని అర్థం ఏంటో మీకు అర్థమై ఉంటది. మీకున్న చెడు గుణాలు ఈ 3 రాత్రులు తిరుగుతూనే ఉంటాయండి. ఈ పోవండి తిష్ట వేసుకో, అల్లుడన్నా పోతాడు కానీ మీకున్న దుర్గుణాలు పోవు. కాబట్టి ఇటువంటి సన్నిధికి వచ్చినప్పుడు ఆశ్రమానికి వచ్చినప్పుడు మీకున్న గుణాలన్నీ పోవాలి. ఇంగ్లీష్ లో చెప్పండి. తర్వాత నువ్వు జపాన్లో చెప్పండి, రష్యాలో చెప్పు.